హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర. ఈరోజు మామిడికాయ తురుముతో కర్రీలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతో ఇలా తురుములాగా చేసి కర్రీలాగా వండుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ మేమైతే 5 మ్యాంగోస్ తీసుకొని ఇలా తురుములాగా చేసుకొని రెడీగా ఉంచుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 పావుల దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేయాలి. ఈ మామిడికాయలు పైన పొట్టు గీరి తురుములాగా గీరుకోవాలి. కొబ్బరి గీరేది ఉంటుంది కదా, దాంతో గీరుకోవాలి. ఈ తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేయాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి ఇందులో రెడీగా ఉంచుకున్న మామిడికాయ తురుమును వేయాలి. ఈ మామిడికాయ తురుము మొత్తం వేసాక వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఒక 1.5 స్పూన్ దాకా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ దాకా మూత పెట్టి ఉంచాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఒక 2 స్పూన్స్ కారం వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలి. సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ దాకా ఉంచాలి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ మామిడికాయ తురుము కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.